ఎలాంటి మసాలాలతో పని లేకుండా చికెన్ కర్రీ ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మ్యారినేషన్ చేసి చేయడం వల్ల సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే క్లీన్ చేసుకున్న హాఫ్ కేజీ చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 2 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకోవాలి. అలానే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. దీంట్లోకి హాఫ్ కేజీ పెరుగుకి హాఫ్ కప్పు వరకు పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను. పెరుగు వల్ల మనకి గ్రేవీ థిక్గా చాలా టేస్టీగా వస్తుంది. అలానే 2 పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు, 1 టీ స్పూన్ వరకు నూనె వేసుకొని దీంట్లోనే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి సరిపడా ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లోకి చాప్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని టొమాటో ముక్కలు తొక్కు విడిచి మెత్తబడే వరకు కూడా మొత్తం బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మనం రెడీ చేసుకున్న టొమాటో ఆనియన్లోకి అరగంట పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవడం వల్ల మనకి చికెన్ సాఫ్ట్ అవుతుంది. సో మనం తినేటప్పుడు కానీ కుక్ అయ్యేటప్పుడు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకోండి. మ్యారినేట్ చేసే టైం లేకుంటే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చికెన్ వేసిన తర్వాత చికెన్ మొత్తం కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని 20 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. మీకు గ్రేవీ సరిపోకపోతే ఇంకొద్దిగా వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకున్నట్టయితే మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. రైస్, రోటీ, చపాతీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫాలో చేసి వీడియోని సేవ్ చేసుకొని లైక్ చేయండి.